అమరావతి వేదికగా మొదటిసారి జరిగిన ప్లేనరీలో వైసీపీ సర్వే నిర్వహించింది. రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ ప్రతిపక్షాల పనితీరు, పొత్తులు, వ్యూహాలపై సలహాలు సేకరించింది. అధికారం కోసం ఏం చేయాలో చెప్పండంటూ అభిప్రాయాలు స్వీకరించింది. కార్యకర్తల అభిప్రాయ సేకరణపై వైసీపీ దృష్టి పెట్టింది. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు జరుపుకుంటున్న ప్లేనరీకి వచ్చిన కార్యకర్తలు, నేతల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు కోరింది. గుంటూరు జిల్లా నంబూరులో ప్రారంభమైన ప్లేనరీకి మొదటి రోజు వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. తొలిసారి అమరావతిలో పార్టీకి సంబంధించి మేజర్ కార్యక్రమం జరగడంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. వీరి నుంచి పార్టీ అభిప్రాయాలు తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. మొత్తం 12 అంశాలతో ఈ సర్వే చేపట్టింది వైసీపీ. ఒక ఏజెన్సీకి ఈ పని అప్పగించారు. ప్లేనరీకి వచ్చిన కార్యకర్తలకు కొన్ని ప్రశ్నలతో కూడిన పేపర్లు ఇచ్చి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అధికార పార్టీ పనితీరు ఎలా ఉంది, ప్రతిపక్ష పోరాటాల సంగతేంటి, వైసీపీ అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి అంటూ ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు లిఖితపూర్వకంగా తీసుకున్నారు. వీటితో పాటు వైసీపీ పొత్తులు పెట్టుకోవాలా వద్దా, పొత్తులు పెట్టుకోవాలంటే ఎవరితో పెట్టుకోవాలి అనే అంశాలపైన అభిప్రాయాలు తీసుకున్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలి, ఎవరు ప్రధానిగా ఉండాలి అనే అంశాలపైన సర్వే చేశారు. బీజేపీతో వైసీపీ దగ్గరవుతుందన్న వాదన నేపథ్యంలో సర్వేలో పొత్తుల అంశాలను ప్రస్తావించడం ఆసక్తిగా మారింది. బీజేపీతో సాగే అవకాశమే లేదు అని చెబుతున్న సర్వేలో ప్రత్యేకంగా ఎవరు ప్రధానిగా ఉండాలి, పొత్తులుంటే ఎవరితో ఉండాలి అనే ప్రశ్నలు వేయడంపై చర్చ జరుగుతోంది. ముఖ్యమైన కార్యకర్తలు వచ్చే ప్లేనరీలో వారి అభిప్రాయం కోసం పార్టీ ఈ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది.